ఇంటికి వచ్చినాం, క్లీనింగ్ స్టార్ట్ అయింది. ఇక మా అమ్మాయి క్లీన్ చేస్తుంది ఆల్రెడీ ఒకటి నీట్గా. వాటికి క్లాత్ తీసుకో అమ్మాయి. ఇక ఆయిల్ వేడి చేసినాం, వేడి కూడా అయిపోయింది. ఆయిల్ వేడి అయింది, మళ్ళీ కూల్ కూడా అయిపోయింది, చల్లగా అయిపోయింది. నీట్గా అట్లా క్లీన్ చేసుకోవాలి. ఏం కాదు, కొన్ని వాటర్ ఏం కాదులే, కొన్ని వాటర్ ఎగరా ఎక్కువ వాడలే. ఇలా నీట్గా వస్తుంది. ఇట్లా నీట్గా ఇట్లా చేసుకోవాలి. ఒక్కొక్కటి పీస్ ఇట్లా నీట్గా. కొంచెం ఏమన్నా లేకుండా కూడా ఈ పిక్కలు జీడి తీసుకోవాలి. ఇట్లా మనం నీట్గా పీస్ వస్తే ఇట్లా జీడిగా వేస్టేజ్ ఇట్లా ఉంటుంది. ఇవి తీసుకోవాలి. ఒకటి ఈ సైజులో మనకు నచ్చిన సైజ్ అనమాట. ఇది 3 సైజు. కొంచెం ఇంకా ఊరుతుంది కదా, కొంచెం ఊరినాక కొంచెం గడ్డగా అవుతుంది. ఇంకా ఇది బాగుంటుంది. ఇట్లా ఈ సైజ్ మాకంటే నచ్చిన స్టైల్. ఇది మీకు నచ్చినట్టు ఇంకా తీసుకోవచ్చు అనమాట. ఇది ఓకే. మేము వచ్చేసరికి కాయలు కట్ చేసి వచ్చేసరికి మా అమ్మని ప్రిపేర్ చేసింది. ఒకసారి చూద్దాము. బాగా ఇది అల్లం వెల్లి పేస్ట్ ఉంటుంది, ఘాటు గప్ప అంటుంది. ఇదేందో పౌడర్, ఇది ఆవాల పౌడరు. ఇట్లా ఇది మెయిన్ మసాలాలు. ఇది మెయిన్ మసాలా. దీంతో టేస్ట్ అంత వచ్చేది. ఇది మనకి అన్నీ ఏమేమి వేస్తాం మా అమ్మ చెప్తుంది దీంట్లో ఏమేమి వేస్తాం అనేది. ఇది కొందరు ఏమో మనం అల్లం వెల్లి పేస్ట్ కొందరు ఇట్లా డైరెక్ట్ వేసుకుంటారు అట్నే పీసులు. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఇట్లా పేస్ట్ చేసేస్తాము. ఈ పేస్ట్ చేసినాక కూడా కొన్ని పైన ఇంకా అట్లా కూడా వేస్తాం, అవి కూడా వేస్తాం మనం. ఎందుకంటే అవి టేస్ట్ వేరే వస్తాయి. అవి మనం డైరెక్ట్ తిన్నా కూడా మనకి ఏం కాదు. అవి మంచి హెల్త్కి చాలా మంచిది. గార్లిక్ అనేది హార్ట్కి చాలా మంచిది, హార్ట్ పేషెంట్ చాలా మంచిది. ఇగో మా సామాన్ అంత ఇది. ఇగో చిల్లీ పౌడర్ 3 మ్యాంగో. ఇగో ఎన్ని ప్యాకెట్స్ ఏందో చూద్దాం, లెక్క పెడదాము. మనం కట్ చేసే అంకుల్ చెప్పింది కదా కొన్ని స్పెసిఫికేషన్స్, అవి దాని తగ్గట్టు చేద్దాము. పావు కిలో ఇది ఉంటే పావు కిలో అవి ఉండాలట. అవి ఉంది, చూద్దాము. ఈ 3 మ్యాంగో పౌడర్ తమ సజెస్ట్ చేసిండు. ఇక చూద్దాం ఏం చేస్తారు. అమ్మ ఇగో కారం ఓపెన్ చేస్తుంది. దూరం కళ్ళు ఇక ప్యాక్ తీసుకుంటా. కారము వేస్తున్నారు. వేసినాక జీలకర్ర పౌడర్ వేసి లాస్ట్కి ఇది వేసి కలుపుతారంట ఇట్లా. అందుకే ఇగో అందుకే ఇది వేసి ఇలా కలుపుతారండి. ఒక్క నిమిషం కావాలండి. ఎన్ని ప్యాకెట్ వేసినా? 4 ఒక 2 kg. ఇది హాఫ్ కేజీ నా మొత్తం 4 వేయాలి. ఇప్పుడు సరిపోదా అన్నట్టు మరి కాయలు కొడతానే. చెప్పాలి హాఫ్ కేజీ ఏమని చెప్పాలి? అమ్మ నువ్వు చెప్పనా? 1 కిలో ముక్కలకు పావు కిలో కారం వేయాలని చెప్పు. కిలో ముక్కలకి కిలో పల్పు కిలో వేయాలి. ఇది 3 మ్యాంగో కారం అంట, స్పెషల్ ఫర్ ఓన్లీ మ్యాంగో చట్నీస్, మ్యాంగో పచ్చడికి, మామిడికాయ పచ్చళ్ళకి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఐటమ్స్ అనమాట. ఇక కారం 3 మ్యాంగో ఉందా, 3 మ్యాంగో ట్రిపుల్ చిల్లీ పౌడర్. ఇది ఓన్లీ సీజన్లో వస్తున్నాయి మ్యాంగో కారం. అక్కడ అన్ని అల్లం పేస్ట్ రెడీగా ఉన్నాయి. ఇవి చెప్పిన కదా అల్లం పేస్ట్తో పాటు ఇవి వేసుకొని చెప్పిన కదా, ఇవి వేసుకుంటాం మనం. ఇవి రాదనమాట. ఇవి వేసుకోవచ్చు, బాగుంటాయి. టేస్ట్ చాలా మంచిగా వస్తాయి తినడానికి. చెప్పు. ఇగో ఎల్లిపాయకి అల్లం ఉప్పు అని అవన్నీ ఉంటాయి కదా, అన్నీ వేస్తే అవన్నీ నూనె వేస్తే నూనె అన్న పోస్తే ఇవన్నీ వేసేస్తే మంచిగా ఉప్పేమో. ఇది ఉప్పు వేసి మసాలా. ఇదే మసాలా అనేది అదే జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి ఎంత అంటే అద్దపావు పావు కిలో వేస్తారట. ఈ జీలకర్ర అనేది కాదు, ఆవాలు మెంతులు జీలకర్ర. ఆవాలు మిక్స్ ఉన్నది, మెంతులు ఆవాలు ఫస్ట్ అందులో వేస్తారు. ఆవాలు వేసినాక ఆవాల పొడి ఫస్ట్ వేస్తారు. ఇగో చెప్పు. ఆవాల పొడి వేయాలి. ఆవాల పొడి వేసి వెల్లిపాయలు కలపాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అద్దపావు ఇగో అట్టపావు పావు కిలో ఉంటుంది. అది ఇది రా వేస్తే మంచిగా కూడా. ఇట్లా అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చాలా టేస్ట్ వస్తాయి మనకి. ఈ మ్యాంగో మంచిగా కాయ ఊరినాక మంచి టేస్ట్ వస్తాయి తినడానికి. మనం అన్నంలో ఒక్కొక్క పీసు తినొచ్చు మనకు. ఆంధ్ర సైడ్ ఏమో వాళ్ళు నూనె వేడి చేయరు, పచ్చి నూనె పోస్తారు. ఇదే మనం నూనె చాలా నల్లగా ఎంత నూనె వేడి చేసుకొని మళ్ళీ చల్లారినాక ఆయిల్ వేసుకుంటాం మనం. ఇది మన స్టైల్. ఇంకేమైనా డిఫరెంట్ స్టైల్ ఎవరైనా చూస్తుంటే చెప్పండి, కమెంట్ చేయండి. ఇంకేమైనా వెరైటీగా ఏమైనా చేసుకుంటారా అని.
ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం ఒకటొకటి. మసాలాలు కామన్, అది ఎవరో టేస్ట్ మసాలాలు ఉంటాయి. కారం కారం ఎంత కారం కారంకి మంచిగానే ఉంటుంది. కాదురా. 50 క్యారెట్ 2 కిలోల కారం, 4 ఆయిల్ ప్యాకెట్లు, 4 లీటర్లు, ఆరు ప్యాకెట్లు 2.5 ఉప్పు, 2 ఉప్పు, 2 కేజీ కారం అంట, 2 కేజీ కేజీ కారం. కారం ఎంత, ఉప్పు అంత వేయాలనా? ఉప్పు అంటే ఎలా? ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తారట, కారం ఎంత వేస్తే అంత కొంచెం. ఎంత వేస్తా ఉంటే బ్రో ఎవరి స్టైల్ ఆఫ్ వాళ్ళు ఉంటుంది. ఎవరి ఫైల్ వాళ్ళ. నువ్వు ఆగురా. నేను ఫస్ట్ ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది కదా, మనం ఎవరైనా చేసుకోవచ్చు ఎట్లయినా. అందులో ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎవరు నచ్చినట్టు అవి వేసుకుంటే ఆ టేస్ట్ అట్లా వస్తుంది అనమాట. ఇది మన స్టైల్, ఆల్మోస్ట్ తెలంగాణలో అందరం ఇట్లానే చేసుకుంటాము. కొంచెం ఆంధ్ర స్టైల్ డిఫరెంట్ చేసుకుంటారట. ఇంకేమైనా వేరే స్టేట్స్ వాళ్ళు చూసి ఉంటే ఎవరైనా తెలుగులో అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఇంగ్లీష్లో కమెంట్ చేస్తే ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తాం. ఇంకేమైనా కొత్త ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చా? ఎల్లిపాయలు, మసాలాలు ఇంతే ఉన్నాయి, జీలకర్ర, ఆవాలు ఇంతే మ్యాక్సిమమ్. ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలి. నేను దగ్గర తీసుకురా. ఇగో నీట్గా కలుపుకోవాలి. ఇట్లా మనం తెలిసినది మిక్సీ వేయాలి. మిక్సీ వేసినప్పుడు మిక్సీ వేసి కలిపాలి. మిక్సీ వేసి కలిపినప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం వేయాలి. టేస్ట్ ఇది మంచిగా అల్లం పేస్ట్ మనము ఫస్ట్ రా వేసుకున్నాం కదా, అట్లనే వేసుకున్నాం. కొంచెం మాత్రం. ఇప్పుడు అల్లం పేస్ట్ ఉంటుంది, ఎంత వేసినా? ఎన్ని కిలోలు అల్లం పేస్ట్? కిలో, కిలో అల్లం పేస్ట్. 2 కిలోల కారానికి 2 జర ఒక నిమిషం 50 ఫస్ట్ క్యారెట్లు అని చెప్పరా? చూద్దానే వినాలి. 50 కాయలు, ఒక మీడియం సైజ్ కంటే ఒక పెద్ద సైజు 50 కాయలు. దానికి సరిపడా కారం అంటే 2 కేజీల కారము, దానికి సరిపడా 2.5 కేజీల ఉప్పు, ఒక కేజీ అల్లం పేస్ట్, 1/2 కిలో జీలకర్ర మెంతులు, అదే జీలకర్ర మెంతుల పొడి పౌడర్, 1/2 కిలో జీలకర్ర మెంతుల పొడి పౌడరు, అంత మిక్సీ పట్టించుకోవాలి దాన్ని మనం. ఆవ పొడి అద్దపావు, ఆవాల పొడి అద్దపావు. ఉప్పు కూడా వేస్తారా? ఎక్కువ కొంచెం మీకు కొంచెం ఘాటు తక్కువ ఎక్కువ ఉన్నారు వాళ్ళు నచ్చినంత వేసుకోవచ్చు, పెద్ద వేస్ట్ అయితే ఏమి ఉండదు. మన సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉండదు. మనం ఏంటంటే మెయిన్ టేస్ట్ అన్ని సేమే వాడతారు, కానీ మెయిన్ ఏంటంటే మన సైడ్ ఒకటే ఆయిల్ వేడి చేసి పోసుకుంటాము, అక్కడ సైడ్ పచ్చినూనె వస్తారు, అంతే తేడా తప్ప అన్ని సేమ్ ఉంటాయి అన్ని సైడ్. ఇంకేమో టేస్ట్ కోసం ఎవరైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే చేస్తారేమో, బట్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఎవరైనా ఇవే వేస్తారు. దగ్గర తీసుకొని ఇట్లా మస్తు ఇట్లా కలుపుకోవాలి. మిక్సీకి చాలా ఇంపార్టెంట్. మంచి స్మెల్ వస్తుందట. ఎట్లా స్మెల్ ఎట్లా వస్తుందా? మంచిగా కారం పొడి స్మెల్ వచ్చి నాకు నచ్చింది. స్మెల్ ఎట్లా వచ్చింది చెప్పు మంచిగా. స్మెల్ బాగుంది కదా, బాగుంది. పైకి తలక పెట్టు. ఇగో స్మెల్ బాగుంది, ఎంత మంచిగా ఉంది చూడండి. స్మెల్ ఈ కలుపుతుంటేనే స్మెల్ మంచిగా వస్తుంది కదా. కలుపుతుంటే ఇది మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం వేసిన మసాలాలు, ఈ అల్లం వెల్లి పేస్టు, మళ్ళీ అల్లము, ఉల్లిపాయ, ఇవన్నీ మనకు మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్. మిక్సింగ్ ఒక్కొక్క పీసు గడ్డలు కట్టకుండా అంతా మిక్స్ అయితే టేస్ట్ మంచిగా కుదురుతుంది అనమాట. అది మొత్తం మిక్సింగ్ అవుతుంది, మొత్తం క్లియర్ అయిపోయింది మిక్సింగ్. మొత్తం కారం ఉప్పు అన్నీ మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఆయిల్ ఇది మనం వేడి చేసిన చల్లగా అయినా కావాలి అనమాట. ఇది దీన్ని లైట్ కొంచెం పోసుకొని కొంచెం కలుపుతామా పెట్టుకో. కొంచెం కలుపుకోవాలి. కొంచెము మా మామ అల్లం మెద్దిలాగా ఇలా వస్తుంది. ఇది ఎంత నూనె ఎంత? ఇది 4 లీటర్లు. 4 లీటర్లు. 4 కిలో కారం తగ్గట్టే. ఇది ఏ నూనె పోసినాం కదా? లేదు, పల్లి నూనె. ఓన్లీ పల్లి నూనె అట. ఇట్లా నీట్గా కలుపుకోవాలి. మొత్తం దగ్గర తీసుకురా. ఇట్లా మొత్తం ఇట్లా కొంచెం లూజ్ అయినా తగ్గినా పెరిగినా ఏం కాదు. మళ్ళీ తర్వాత కారం కలుపుకోవచ్చు. నూనె తక్కువ నూనె మిక్స్ చేసుకోవచ్చు. కానీ నూనె పోసి పెట్టుకో. 3-4 కలుపుతాం కదా, మళ్ళీ కలిపినప్పుడు ఏం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. టేస్ట్ మారుతుందా? ఏం కాదు, ఏం మారదు. మళ్ళీ ఎట్లా చేసినా ఆయిల్ వేడి చేసి పోసుకోవచ్చు. లూజ్గా ఉంటే ఏం కాదు, జర తక్కువ పడితే టైట్ అనిపిస్తే 3-4 కలుపుకోవచ్చు. ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇట్లా లూజ్ అవ్వపడాలని చెప్పు. లూజ్ ఉండాలి. అప్పటికి అన్ని కరెక్ట్ ఉన్నట్టుగా. అప్పటికి కరెక్ట్ ఉన్నట్టే. ఇది జరాగరా డబ్బలలో కలిపినాడు, డబ్బలలో చిన్న డబ్బలలో పెట్టుకోవచ్చు. ఇది మాకు మిక్సింగ్ ఉంటుంది ఈజీగా. ఏం కదా అని ఇట్లా ఇది ఎట్లా అంటే కన్వీనియంట్ ఉంటుందని చెప్పి మేము ఇట్లా డబ్బాలు కలుపుకోనికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జర జాడీలల్లో మంచి ఇప్పుడు ఓల్డ్ డేస్ అయితే జాడీలు కలుపుతుండే పెద్ద పెద్ద జాడీలల్లో. ఇప్పుడు జాడీలు దొరకట్లేదు, కానీ ఈ డబ్బాలు అయితే ఈజీగా ఉంటుంది కలుపుకోనికి. మంచి ముక్కలు కూడా ఈజీగా మెలుగుతాయి అనమాట. వాటికి ముక్క కూడా ఈజీ కారం అనేది పట్టాలి. అప్పుడు పట్టినప్పుడే అది మంచిగా ఊరుతుంది, కాయను ఊరి మంచిగా ఒక లావులాగా వస్తుంది. అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది ఎండలకు ఓపెన్ చేస్తాయి అందులో డబ్బాలు వేసినాక అన్ని మిక్సీ వేస్తారంట. మీరు 3-4 కలపాలి.
3 రోజులకు కలపాలి. కలిపి అన్ని ఉప్పు కారం టేస్ట్ చూసి ఉప్పు కారం టేస్ట్ చూసి అన్ని ఏమో తక్కువ పడితే ఆ రోజు కలిపినాక తెల్లారి మళ్ళీ 4వ నాడు డబ్బులలో చిన్న చిన్న అట్లా పెట్టుకోవచ్చు. ప్యాకింగ్ చేసుకొని కూడా కొంచెం నాకు డబ్బులు ఎలా కావాలి? నీకు వస్తుందిలే, నీకు కూడా సగం వస్తుంది. ఇది ఉప్పలు తీసుకెళ్తావు నువ్వు ఇంట్లోకి, మీకు కూడా కొంచెం వస్తుందిలే. అగో ఇట్లా సరిపోతుంది. ఇది కారము ఇది అంతా మిక్స్ అయిన బిఫోర్ మన కాయలు ఏముంది ఉన్న కారం అవడం మంచి మిక్స్ అయిన కారం. ఇది ఓన్లీ మసాలాలు, కారము, ఆయిల్ మిక్స్ అయింది. ఈ కారం మాకు చాలా ఇష్టము, చాలా మంది తీసుకుంటారు దీన్ని. ఇది ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. దీన్ని ఎల్లిపాయ కారం అంటారు, ఏమంటారు దీన్ని? అదే పోస్కారం అంటారు. మనకు పోస్కారం అంటాము, ఎల్లిపాయ కారం అంటాము. ఇది ఎట్లా అంటే ఇది వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఇప్పుడే ఫ్రెష్గా చేసారు కదా, ఫ్రెష్ మసాలాలు మొత్తం గుమ్మగుమ్మ అంటుంది. ఇంట్లో మా అమ్మ ఇప్పటికే నోరు ఊరుతుంది, అన్ని ఊరలు ఇస్తుంది. కాయలు స్టార్ట్ అయింది. ఇది ఒక్కొక్క కాయ కొన్ని వేసుకుంటా మిక్స్ చేస్తే ఒక్కొక్క కాయ మంచిగా పట్టుకుంటుంది అనమాట కారం. అది ఇది మిక్సింగ్, మన స్టైల్ ఆఫ్ మిక్సింగ్ ఇది. ఇక మన కాయలు అనమాట. ఒకటి మెల్లిమెల్లి మొత్తమేనా? కాయలు వేసాము ఆల్మోస్ట్ 13 కేజీలు వచ్చినాము. 50 కాయలు అనమాట. అందులో వేసాము 1 కేజీ వేసేసాము, 12 కేజీలు దాకా. 12 కేజీలకి థ్యాంక్ యూ. 12 కేజీలకి మనకి ఇది చేస్తున్నాం అనమాట. ఇది ఇట్లా అన్ని కాయలు మిక్సింగ్ ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిది. మనం రా చేతిలో కలుపుకోవాలి, ఎందుకంటే చేతిలో మంచిగా కలుస్తాం అనమాట. ఇవి ఒకటొకటి చేతి కలుపుకునే బెస్ట్. ముక్కకి మనకి కారం తగ్గుతుంది అనమాట. ముక్కకి కారం తగిలి మంచిగా వస్తుంది మనకు. అప్పుడు మా అమ్మాయి కష్టపడుతుంది. ఇంత మిక్స్ చేస్తుంది చూడండి, కావాలంటే మీరు తీసుకోండి. మరి మనకు అందరు కాలకి ఇచ్చేస్తే ఇక అందుకే చెప్పినా కదా, డబ్బా ఇట్లా ఈజీగా ఉంటుంది మిక్సింగ్ చేసుకుని కన్వీనియంట్. కానీ ఇట్లా ఒక 10-13 కేజీలు అనమాట. జర మేము బాగా తింటాం. మామిడికాయ పచ్చడి మాకు చాలా ఇష్టము. ఇది ఎట్లా అంటే ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్తే టిఫిన్లకు లేకపోతే ఇదే వాడతాం, ఎప్పుడన్నా బోర్ కొట్టిన ఇదే వాడతాం. మళ్ళీ మధ్యాహ్నం టైంలో మాకు పెరుగు విత్ మామిడికాయ పచ్చడి ఫుల్ మంచి కాంబినేషన్ అనమాట. చుట్టుపక్కల చుట్టాలు వస్తారు, ఇక వాళ్ళు అప్పుడప్పుడు ఏమున్నా అందరూ అన్నీ ఉన్నా సరే మామిడికాయ పచ్చడి ఉందా అంటారు అనమాట. మా అమ్మ ఫేమస్ పచ్చళ్ళు పెట్టడానికి ఈ మామిడికాయ ఇట్లా ఏది ఉన్నా పెద్ద స్కేల్ పెట్టుకుంటాం మేము. ఇది ఆల్మోస్ట్ 10 కేజీలు, ఒకరొకరు 2 కేజీలు 3 కేజీలకే సరిపోయింది అంటారు. మాకు ఇది 10 కేజీలు కదా, మాకు సంవత్సరం అయిపోయేలోపు వస్తుంది, కానీ అయిపోతుంది మాకు. అట్లా తింటాం పచ్చళ్ళు మేము ఇది అని కాదు, పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది. నేను చెప్పిన పచ్చళ్ళు చాలా బాగా చేస్తాయి. టమాటా పచ్చడి అయినా, దొండకాయ పచ్చడి అయినా, మామిడికాయ పచ్చడి అయినా, గోంగూర పచ్చడి అయినా. టమాటాలో వెరైటీస్ ఆఫ్ టమాటా పచ్చళ్ళు ఉంటాయి. ఒకసారి గ్రీన్ ఉంటుంది, ఒకసారి రెడ్ ఉంటుంది, ఒకసారి ఇట్లా ఎల్లో ఉంటుంది. ఇట్లా ఏమో మిక్స్ చేసి వేస్తుంది. ఎవరికైనా ఏమైనా పచ్చళ్ళు అవసరం ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ఎవరికైనా పార్సల్ పంపిస్తాం మేము. ఒక 1 కేజీ టేస్ట్ నచ్చితే చూద్దాం, అంతేనా? అన్ని మిక్స్ అయిపోయినాక ఎల్లో గీనో అన్ని ఉంటాయి కదా, దాంతో కలిపారం. రైట్. ఇప్పుడు మిక్సింగ్ ఇట్లా ఎంత మిక్స్ చేస్తే అంత మంచిది. ముక్కకి మన కారం అనేది ముద్దలు ఉండకుండా కలవాలన్నమాట. ఇట్లా ముక్కకి ఒకటి పట్టుకొని చూపి, ఒక మంచిగా ఎట్లా పట్టింది చూపి, ఒక 2 చేతులు పట్టి చూపి. ఇగో ఇట్లా పట్టాలి కారం. ఇట్లా ఒక్కొక్క ముక్కకి ఇట్లా పట్టుకుంటే అది మంచిగా డిప్ అయిపోయి ముక్క మంచిగా ఫ్రెష్గా ఎట్లా అంటే మంచి ఇట్లా ఊరుతుంది. ఒక 1 వీక్ వరకు ఊరిపోతుంది, మంచిగా ఊరి మస్తు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ తిన్నా బాగుంటుంది, కానీ కొంచెం ముక్క ఇంత పట్టలేదు కాబట్టి మంచిగా అనిపించదు. కానీ ఇప్పుడు కారం ఎల్లిపాయ కారం తీసినాం కదా, అది చాలా బాగుంటుంది. మీకు టేస్ట్ తీసి చూపిస్తాం మేము. ఇప్పుడు మేము కర్రీ కూడా వండుకోలేదు, దానికోసం అందరం వెయిటింగ్ తిందామని. అది చూపి ఇదే ఎల్లిపాయ కారం, వేర్వేరు అన్నంలా తింటాం మేము ఇప్పుడు. ఇదే పల్లీల కూడా కదా ఎల్లిపాయ కారం తిన్నాను మనకి. కర్రీ వేయలేదు మనకి, ఇదే కర్రీ ఇప్పుడు అందరికి. ఇప్పుడు ఇదే కర్రీ, ఇదే కర్రీ ఎవరికి లేదు. అయిపోయింది, మిక్సింగ్ అయిపోయింది, మొత్తం మిక్స్ అయిపోయింది.
దగ్గర చూపిద్దాం సార్ మిక్సింగ్ అయిపోయి మంచి ఇట్లా ఇట్లా అదమాలి దాన్ని మనం ప్రెస్ చేస్తే గాలి పోకుండా ఉంటుంది అనమాట. గాలి పోకుండా మంచిగా ప్యాకింగ్ ఉంటాయి. ఇట్లా అదుకున్నాం అనుకో ఇదంతా ఊరుతుంది, ముక్క ఊరి మంచిగా ఉప్పు కరిగి కారం మంచిగా అందరూ కలిసిపోయి పైకి ఆయిల్ తేలుతుంది. మనకి ఆయిల్ తేలితే మస్తు మంచిగా ఉంటుంది మనకు. అప్పుడు ఇంకా కొంచెం బాగా తేలితే మనం ఆయిల్ తీసేసుకోవచ్చు, ఏం కాదు. తేలకపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని మళ్ళీ పోసుకోవచ్చు అక్కడ కొంచెం అట్లా, అంటే సరిపడినంత మరి ఎక్కువ కాదు పోసుకోవచ్చు అనమాట. ఇట్లా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీంట్లో డబ్బా ప్యాక్ ఎట్లా ప్యాక్ చేస్తుంది బట్ట కట్టి కొంచెం గాలి తగలని ప్లేస్లో పెట్టుకుంటే ఆఫ్టర్ 3 days తర్వాతకి మళ్ళీ ఓపెన్ చేసుకొని కలబెట్టుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 1 day ఉండాలి. ఒక్కరోజు ఆయిల్ అన్ని కరెక్ట్ ఉంటే డబ్బాలలో ప్యాకింగ్ చేసి పెట్టుకోవచ్చు. అదే ప్యాకెట్లలో పెట్టుకుంటారు కొంతమంది, చిన్న చిన్న జాడీ సీసా బాటిల్. 3 days మాత్రం టచ్ చేయకుండా ఒక సైడ్కి పెట్టి గాలి దాక్కుండా పెట్టి 3 days ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలి. అప్పుడు ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలినాక మంచిగా కలిపేసుకొని అప్పుడు మంచిగా టేస్ట్ చెక్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంది అనుకో అప్పటి నుండి తినడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మా ప్రాసెస్. ఇది ఇప్పుడు ఇట్లా చేసినాం మేము. వచ్చింది ఫినిషింగ్. ఇది డబ్బా సైడ్ పెట్టేసాము, అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ అయితే దీనికోసం నేను మా అమ్మాయి అందరూ వెయిట్ చేస్తున్నాం. దీనికోసమే కలిపిన కారం ఉంటుంది కదా, ఎల్లిపాయ కారం. ఇప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకొని అందరం ఇట్లా తిన్నాం. ఇప్పుడు అన్నం వేసింది, కలుపుతుంది అమ్మాయి, కలుపుతుంది. అన్నం వేసుకున్నాం మంచి. ఇప్పుడు వేడి లైట్ ఆయిల్ వేడి ఉంది. కారం ఫ్రెష్ మసాలా కలిసిన ఫ్రెష్గా కలుపుకున్న కారం అనమాట. ఫ్రెష్ మసాలా స్మెల్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా. ఎవరైనా మన సైడ్ మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇట్లా చేసిన వాళ్ళు ఉంటే చిన్న కమెంట్ మెన్షన్ చేయండి. ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందో మెన్షన్ చేయండి. టేస్ట్ గురించి చెప్పండి, ఎంత బాగుంటుంది టేస్ట్. మిక్సింగ్ చేసి ఇప్పుడు తింటే ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి కారం. అందుకే మేము తీసి పెట్టుకున్నాం కారం కూడా, అట్లా అవసరం ఉంటుందని. బట్ ఈ రోజు ఉన్న టేస్ట్ రేపని అంత ఉండదు, బట్ ఉంటుంది. ఈ రోజు ఉన్న టేస్ట్ ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా మసాలాస్ ఇట్లా, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మసాలాస్ ఇట్లా చాలా బాగా వస్తుంది. పాజ్ ఇక స్టార్ట్ అయింది. మన అంతా టేస్ట్ ఎట్లుంటుంది అంటే టేస్ట్ మాకు తెలిసిన టేస్టే. ఇక మీకు చెప్పిన అర్థం కాదు. టేస్ట్ చేస్తేనే ఆ టేస్ట్ విలువ తెలుస్తుంది. ఇంకా మా అమ్మాయి ధన్వికానికి ఇప్పుడు కొంచెం పెద్ద అయినాక ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది. మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా ఉన్న కారం అనమాట ఇది. అమ్మాయి చెప్పరా, దీన్ని చెప్పరా కొంచెం బాగుందా? మంచిగా ఉంది. ఫ్రెష్ మసాలాస్ కదా. అబ్బాబ్బా ఫ్రెష్ మసాలాస్ కదా. ఫ్రెష్ ఆయిల్, వేడిగా ఉన్న ఆయిల్, ఫ్రెష్ మసాలాస్ కదా. ఏమన్నా టేస్ట్ అసలు అబ్బాబ్బా. ఈ టేస్ట్ మనకు రేపటి నుండి తగ్గుతుంటుంది, ఎందుకంటే ఫ్రెష్ మసాలా తగ్గుతుంది కదా. ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఇలా పెరుగు వేసుకొని తిన్నా బాగుంటుంది. పెరుగు వేసుకొని తిన్నా మంచిగా ఉంటుంది. నెయ్యి ఉన్న వాళ్ళైతే వేడి పొద్దున అన్నంలా నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తింటే ఉంటుంది. ఎవరైనా ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా కారం టేస్ట్ చూసిన వాళ్ళు ఉన్నా కమెంట్ చేయండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా, మనకి కొంచెం చలికాలం ఉన్న వర్షాకాలం ముసురు ఉంటుంది. ముసురు వచ్చే టైము, వర్షాలు స్టార్ట్ అయ్యి జూన్ జూలై ఆగస్టులో ముసురు వచ్చే టైంలో తింటే ఇంకా మస్తు ఉంటే. పొద్దున పొగలు వెళ్తే అన్నం కొంచెం నెయ్యి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే బాబా ఏమన్నా కాంబినేషన్ అసలు. అది ఎంతమంది ఫ్యాన్స్ ఒకసారి కమెంట్ చేయండి. మామిడికాయ పచ్చడి ఎంతమంది ఫ్యాన్స్ కమెంట్ చేయండి. ఇక మా అమ్మాయి వాళ్ళు టేస్ట్ చేస్తుంది ఎట్లుందో. అరే కారం తాగేస్తుంది అమ్మాయి. నాకు కొంచెం బెటర్ టేస్ట్ చేయడం చెప్పు. అమ్మో మస్తుంది. నేను తినేస్తాం. ఇక ప్రాసెస్ ఇది తింటాం మేము. ఇక మాకు టేస్ట్కి ఆకలి అవుతుంది. 9:30 అవుతుంది టైం, ఆల్రెడీ ఆకలి వేస్తుంది. తినేస్తున్నాం మేము. ఇక ఇది మా స్టైల్లో, మా ఇంట్లో స్టైల్ ఇది. ఆల్మోస్ట్ ఏ స్టైల్ ఎక్కడైనా ఇవే ఇంగ్రీడియంట్స్ గవే ఉంటాయి. ఒకటే తేడా ఏంటంటే ఆయిల్ దగ్గర తేడా ఉంటుంది అంతే. అన్నీ చెప్పిన వీడియో స్టార్టింగ్ నుండి ఏది ఎంత మెజర్మెంట్ వేయాలో అది మీకు తెలుసు. ఆల్రెడీ హౌస్ వైఫ్స్కి తెలిసే ఉంటుంది, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మా స్టైల్లో ఒకటే ఇది. ఇంకెవరైనా డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉంటే ఒక్కసారి కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం మనం కూడా మేము నెక్స్ట్ టైం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. అట్లా ట్రై చేస్తాం చేయడానికి. సరిపడిన ఉప్పు, సరిపడిన కారము అందాజులో ఎక్కువ మళ్ళీ కలుపుకోవచ్చు. పెద్ద పోయేది ఏమి టేస్ట్ ఏమి ఉండదు. మామిడికాయలు మంచిగా పుల్ల ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందంట. ఎస్
థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఒక చిన్న కమెంట్ చిన్న లైక్ అని కొట్టండి, చిన్న షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మామ కూడా వ్లాగ్స్, చిన్న చిన్న ఫ్యామిలీ మూమెంట్స్ ఇంకా చాలా వస్తుంటాయి. ఓకే అండి. ఇక మేము తినేస్తాం, మాకు ఆగట్లేదు, మాకే తింటాం మేము. ఇక ఇది ఈరోజు ఎందుకు అయిపోయింది కదా, థర్డ్ డే రోజు మళ్ళీ చిన్న వ్లాగ్ అవుట్ చేస్తాము. థర్డ్ డే ఎట్లా మిక్స్ చేస్తాము, అప్పుడు మామిడికాయ టేస్ట్, ఇప్పుడు ఓన్లీ మేము కారం టేస్ట్ చూసాము, కారం మసాలా టేస్ట్ అది. మేము ఇంకా థర్డ్ డే రోజు కలిపినాక మామిడికాయ టేస్ట్ చూసుకుని చిన్న వ్లాగ్ చేసి మళ్ళీ కంటిన్యూ వీడియో చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మా అమ్మ కూడా వ్లాగ్ చూడండి, చిన్న చిన్న ఫ్యామిలీ మూమెంట్స్, చిన్న చిన్న వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.